జూబ్లీహిల్స్ బైపోల్ వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మోతీనగర్లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. Hello. ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులే తన ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆరోపించారు. పోలీసులే బ్యాగులను తన ఇంట్లోకి తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. డైవర్షన్ కోసమే తమ ఇళ్లలో సోదాలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రౌడీయిజం చేస్తుందన్నారు. ఇక ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో ఈ సోదాలు జరిపారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్రావు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా అనుచరులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమను బెదిరిస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వాచ్మెన్ తాళం తీసినట్టు నిజమేనా? ఇంట్లో ఎవరు లేకపోతే వాచ్మెన్ తో తాళం తీపించారటగా పోలీసు. వాచ్మెన్ తో తాళం తీపించారు సార్. వీళ్ళందరూ ముందు బ్యాగులు తీసుకొని లోపల పోయారు. చూడాలి ఎక్కడ పెట్టిన బ్యాగులు. సమస్య లేదు. వాళ్ళు ఎఫ్హెచ్టీ వాళ్ళ దగ్గర కెమెరా ఉంది. డౌట్స్ వీడియో రికార్డ్ చేశారు కదా, అంటే వీడియో రికార్డ్ ఆన్ అనేది రిమోట్ మీరు చెప్పారు కదా వీడియో రికార్డ్ చేస్తారని. లైన్స్ కార్డ్ వాళ్ళు రికార్డ్ చేస్తారని మీరు అన్నారు. అది రికార్డ్ చేస్తున్నారా? రికార్డింగ్ కావాలా? ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. మేము జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ లో ఉండి నేను గత 14 సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంది. అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి లోబడికి వెళ్ళి ఎవరు లేని సమయంలో మా ఇంట్లో నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుంది నేను చెక్ చేసుకోవాలి కదా. మీరు ఆ టైంలో రాజకీయ కోణంగా చూస్తున్నటువంటి వ్యవహారము, కావాలని ఇష్యూ డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారము. దీంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి డివిజన్ కాదు. ఇది కూకట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి డివిజన్. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఓరల్ కంప్లైంట్ తో వచ్చి ఇల్లు చెక్ చేస్తున్నాం. మర్రి జనార్దన్ రెడ్డి ఇల్లు కాబట్టి మేము ఇల్లు చెక్ చేయాలి, డబ్బులు దొరుకుతాం అనుకుని వచ్చినటువంటి మేము ఉదయం 7 గంటలకు వచ్చారు. వాళ్ళు 7 గంటలకు వచ్చి మా వాచ్మెన్ తో బలవంతంగా తాళం తీసుకొని పోలీసులు లాక్ చేసుకొని లోపల ఉన్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి మేము అడిగినాము. ఇప్పుడు వరకు పర్మిషన్ ఇస్తారు, లోపల ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. అంటే మీరు ఇంట్లో లేని టైంలో కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. నేను చెప్తున్నది కదా, ఎంత ఇంట్లో లేమో మా వాచ్మెన్ ఉన్నాడు. మా వాచ్మెన్ తో బెదిరించి తాళాలు తీసి వాళ్ళు తలుపు పెట్టుకొని చెక్ చేసుకుంటున్నారు. మేమేమంటున్నాం, మా సమక్షంలో మీరు చెక్ చేయండి. ఓ కెమెరా మీరు అనుమతించండి. ఆ కెమెరా వీడియో తీసి మీరు చెక్ చేయండి అని మేము డిమాండ్. కానీ ఇప్పటివరకు చేస్తలేదు. మాకు ఏం తెలియదు మేడం. 7 గంటలకు ఏమొచ్చింది తీసుకోవచ్చు తెలియదు మేడం. పోలీసులు తీసుకొచ్చిన మాకు అదే డౌట్ ఉంది. మేము అందుకే ఏమంటున్నాం, మీరు మా సమక్షంలో మీరు పంచనామా చేయండి అని అంటున్నాం. అంతే. నియోజకవర్గంలో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు.
పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరిదెగించి ఒంటి చేతితోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు దొరికితే ఆ డబ్బులు పెడదామని వచ్చిన వాళ్ళు ఇలా డబ్బులు దొరకలే, కానీ మేము మాకు వెంటనే తెలిసి ఉరికొచ్చాం. మేము లేకపోతే డబ్బులు పెట్టి వాళ్ళని ఇచ్చిన వాస్తవం మేము లేవు. ఇలా ఉంటుందని ఎవరు ఈ ఇంట్లో ఎవరు ఉంటుందని మమ్మల్ని పిలవకుండా మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. నాయకులను అరెస్ట్ చేస్తారు. చాలా మంది కార్యకర్తలు నాయకులు పోలీస్ స్టేషన్ లో పట్టుకపోవడం. బిడ్డలు బతకాలే ఉండాలి, ఇలా బతకాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలో ప్రచారం చేయొద్దని చెప్పని తీవ్రమైనటువంటి థ్రెట్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారు.